హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత ఇంటి ముందు ముగ్గు వేసుకొని ఇల్లంతా ఊడ్చేసి తడిగుడ్డ పెట్టేసిన తర్వాత హనీ లెమన్ వాటర్ తాగుదామని హనీను లెమన్ వేసి కలుపుతున్నాను. కొంచెం గోరువెచ్చని వాటర్‌లో హనీ లెమన్ కలుపుతున్నానండి. ప్రతిరోజు హాట్ వాటర్ అయితే తాగుతాం గానీ హనీ అయితే అప్పుడప్పుడే వేసుకుంటాము. 6 కల్లా ఇలా వాటర్ తాగేసి 1 అవర్ తర్వాత బ్రేక్‌ఫాస్ట్‌కి రెడీ చేస్తున్నాను. ఈ 1 అవర్‌లో చిన్న చిన్న పనులు చేసుకున్న తర్వాత ముందు రోజు నైటే పెసలు నానపెట్టానండి. పెసర దోస వేయటానికి. పెసర దోస వేయటానికి చాలామంది రైస్ గూడా కొంచెం నానపెడతారు. నేనైతే ఏమి వేయనండి. చిన్న అల్లం ముక్క, అలాగే 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసి మిక్సీ వేస్తాను. నేనైతే పెసర దోస వేయటానికి మనకి మినపప్పు, బియ్యంలాగా మెత్తగా అయితే పట్టనండి. కొంచెం కచ్చా పచ్చాగా ఉంచుతాను. పెసరపప్పు అయితే ఎప్పుడూ నానబెట్టను. పెసలే ఇలా డైరెక్ట్‌గా నానబెట్టేస్తాను. మంచిగా పొట్టుతో సహా అలా వేసేస్తానండి క్లీన్ చేసి. మనకి నార్మల్ దోసలాగా జారుగా కాకుండా కొంచెం తిక్కుగా పడతానండి పెసర దోసకి. ముందు రోజు ఇడ్లీ పిండి గాని, దోస పిండి గాని పట్టనప్పుడు ఎక్కువ శాతం నేను పెసలే నానబెడతాను. పెసరపప్పు కన్నా పెసరతో డైరెక్ట్‌గా ఇలా దోస వేస్తే టేస్ట్ అనేది బావుండిద్ది. ఇలా పొట్టుతో సహా వేసేయండి. అప్పుడప్పుడు పెసర దోసకి కాంబినేషన్‌గా ఉప్మా గూడా చేస్తాను. ఈరోజైతే ఉప్మా చేయలేదండి. డైరెక్ట్‌గా పెసర దోసే వేస్తాను. పెసర దోస అంటే మా వాళ్ళు ఇష్టంగా తింటారు. అస్సలు పేచి పెట్టరు. కొంచెం సాల్టు, జీలకర్ర వేసి మిక్సీ పట్టేసాను. ఇప్పుడైతే చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను. పల్లీలను, పచ్చిమిర్చి వేసానండి. కొబ్బరైతే లేదు ఈరోజు. ఎక్కువ శాతం కొబ్బరి, అలాగే కొంచెం పుట్నాలు గూడా వేసి చట్నీ ప్రిపేర్ చేస్తాను. ఏ టిఫిన్‌కైనా గూడా ఇంట్లో చట్నీ లేనిదే అస్సలు ఇష్టపడరండి. మాక్సిమం చట్నీ చేస్తూ ఉంటాను. ఈరోజైతే మా బాబు ఊరెళ్ళిపోయాడు. మాస్టారు, నేనే. ప్రతిరోజైతే మాస్టారు స్కూలుకెళ్ళిపోయిన తర్వాత మా బాబుకు టిఫినేసి తర్వాత నేను తింటాను. ఈరోజు మేమిద్దరమే గాబట్టి నేను గూడా మాస్టర్‌తో పాటే టిఫిన్ వేసుకుంటున్నాను. పెసర దోసకి ఎందుకో చిన్న అల్లం ముక్క, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ వేసుకుంటే బావుండిద్ది. ఆయిల్ గూడా ఎక్కువ అవసరం ఉండదు. పావు టీ స్పూన్ వరకే ఆయిల్ వేసానండి. ఆయిల్ లేకపోయినా గూడా పెసర దోస అనేది టేస్ట్ బానే ఉంటుంది. చెప్పాగండి ప్రతిరోజు ఆయిలు, సాల్టు, రెడ్ చిల్లీ పౌడర్ చాలా తక్కువ వాడతాను నేను. ఈలోపు చట్నీ గూడా మిక్సీ వేసేసాను. తాలింపు పెట్టి పక్కన పెట్టేసానండి. తాలింపులో చట్నీ వేస్తే అస్సలు ఇష్టపడరు. ఎందుకంటే తాలింపు గింజలన్నీ మెత్తగా అయిపోతాయని అలా పక్కన ఉంచేసి చట్నీ మీద వేసేస్తాను. పప్పులన్నీ కరకరలాడుతూ ఉంటే ఇష్టంగా తింటారు వీళ్ళు. మాస్టర్‌కైతే టిఫిన్ వేసేసాను. తర్వాత నేను గూడా వేసుకొని ఇద్దరం కూర్చొని టిఫిన్ చేసేసాము. నిన్న మీకు చూపిచ్చాను గదా! అవిసె గింజల కారప్పొడి. అది గూడా వేశాను. మాస్టర్‌ని అడుగుతున్నాను కారప్పొడి ఎలా ఉందని. ఈరోజైతే మాస్టర్ లంచ్ బాక్స్‌లోకి వంకాయ ఫ్రై చేస్తున్నానండి. మొన్న మార్కెట్‌లో తీసుకొచ్చా గదా! చూసారు గదా! వంకాయలు భలే లేతగా ఉన్నాయి. మా బాబుకైతే అస్సలు ఇష్టం ఉండదు. తను లేడు ఊరెళ్ళిపోయాడు గాబట్టి వంకాయ సేల్ చేద్దామని వంకాయి, పచ్చి బఠాణీ కర్రీ చేస్తున్నాను. వంకాయ కర్రీ అప్పుడప్పుడు పచ్చిశనగపప్పుతో చేస్తానండి. శనగపప్పు అయితే గంట ముందే నానబెట్టేస్తాను. ఎందుకంటే అవి మనకి కుక్ అవ్వవు గదా! ఈరోజైతే పచ్చి బఠాణీ వేసి చేస్తున్నాను. ఒకవేళ మీరు ఎండు బఠానీతో చేయాలంటే ముందు రోజు నైటే నానబెట్టేసి విడిగా 5, 6 విజిల్స్ రానివ్వాలండి. లేకపోతే మనకి ఎండు బఠానీ ఉడకదు గదా! వంకాయలైతే ఈజీగా ఫ్రై అయిపోతాయి. నేనైతే పచ్చి బఠానీ కడిగి పక్కన పెట్టేసుకున్నాను. వంకాయకి కొంచెం సాల్టు, పసుపు వేసి అలా 2, 3 నిమిషాలు మగ్గిపోయిన తర్వాత పచ్చి బఠానీ వేశానండి. మనకి బఠానీ అనేది ఈజీగా కుక్ అవుతుంది గదా! అందుకోసం వంకాయ 2, 3 నిమిషాలు మగ్గిన తర్వాత బఠానీ వేశాను. అదే మనకి శనగపప్పుతో చేస్తే కొంచెం వాటర్ వేయాలి అవి కుక్ అవ్వటానికి. ఇలా బఠానీ వేస్తే వాటర్ గూడా అవసరం ఉండదు. వంకాయలు గూడా ఈజీగా మగ్గిపోతాయి గదా! ఇలా పచ్చి బఠానీ, వంకాయ వేసి మూత పెట్టేశాను. భలే తొందరగా మగ్గిపోయినియి. మా చిన్నప్పుడు ఏ ఫంక్షన్‌లో అయినా ఇలా వంకాయి, ఎండు బఠానీతో కర్రీ చేస్తారు. చాలా బావుండేది. ఇప్పుడు ఫంక్షన్‌లో అసలు వంకాయ కర్రీయే కనిపించట్లేదు. మొత్తం బిర్యానీలు, నాన్ వెజ్‌లే గదా! చిన్నప్పుడైతే వంకాయ, ఎండు బఠానీ కర్రీ, దోసకాయ చట్నీ, పప్పు అటువంటివి ఎక్కువుండేయి. వంకాయ ఫ్రై అయితే విడిగా చాలా తక్కువండి. ఇలా బఠానీతో గానీ, శనగపప్పుతో గానీ, లేకపోతే టమాటా వేసి చేస్తాను. వంకాయ గూడా మనకి మెత్తబడిపోయింది. మరీ ఎక్కువ కుక్ అయినా కూడా ముక్క అనేది చిదురైపోయిద్ది గదా! 50% ఫ్రై అయిపోయిన తర్వాత చాలా తక్కువ అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే రెడ్ చిల్లీ పౌడర్ వేశాను. సాల్ట్ అయితే ఇంక వేయలేదండి. ఫస్ట్ వేసేసా గదా!
కారంలోనే సాల్ట్ ఉండిద్ది గదా! ఇది సంబార్ కారం అని చెప్పా గదా మీకు. ఒకసారి పచ్చి బఠానీతో ఎప్పుడు చేయపోతే ఇలా చేయండి. చేసుకోవటం సింపుల్. అలాగే టేస్ట్ గూడా బావుండిద్ది. ఫైనల్‌గా ధనియాల పౌడర్ వేశానండి. గరం మసాలా అటువంటిది ఏమీ వేయలేదు. ఇలా సింపుల్‌గా చేసుకోండి. మసాలాలు ఎక్కువ లేకుండా, గరం మసాలా అటువంటిది వేయకుండా ఇలా చేసుకుంటే బఠానీ, వంకాయి చాలా బావుండిద్ది. నేనైతే అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. సిమ్‌లో పెట్టేశాను. ధనియాల పౌడర్ వేశా గదా! మూత పెట్టేసి 2 నిమిషాలు ఉంచేస్తే కర్రీ అయితే రెడీ అయిపోయింది. రైస్ కూడా అయిపోయిందండి. ఇప్పుడు లంచ్ ఇవ్వాలి మాస్టర్‌కి. మీరైతే వంకాయ బఠానీ కర్రీ ఎలా ప్రిపేర్ చేస్తారో తప్పకుండా కామెంట్ చేయండి. ఎప్పుడు ఇలా చేయకపోతే ఒకసారి ఇలా గూడా ట్రై చేయండి. మనకి కర్రీస్‌లో దొండకాయ కర్రీ అటువంటిది చాలా టైం పడుతుంది. వంకాయ కర్రీ మాత్రం చాలా స్పీడ్‌గా అయిపోయిద్దండి. లంచ్ బాక్స్ తీసుకొని మాస్టర్ అయితే స్కూల్‌కెళ్ళిపోయారు. టిఫిన్ చేసేటప్పుడు, వంట చేసేటప్పుడు మనకి చేతికందిన స్పూను, ప్లేట్లు అన్నీ తీసేస్తాము. వంటగది చూసారు గదా! ఎలా ఉందో. ఇప్పుడు అదంతా క్లీన్ చేయాలి. ఈలోపు బట్టలున్నాయండి. బట్టలు మిషన్ వేసేస్తే బట్టల పని అయిపోయేలోపు వంటగదంతా క్లీన్ చేసేసుకున్నాను. మాస్టారు ఎళ్ళిపోయిన తర్వాత 1 అవర్ అయినా పట్టిద్దండి. మళ్ళా గదులన్నీ ఒకసారి ఊడ్చేసి వంటగదంతా క్లీనింగ్ అయిపోయేపాటికి మాస్టారు స్కూలుకెళ్ళిపోయిన తర్వాత గదులన్నీ ఒకసారి ఊడ్చుకున్న తర్వాత వంటగది క్లీనింగ్ కూడా అయిపోయిందండి. చాలా టైం పట్టింది. ఈలోపు బట్టల పని గూడా అయిపోయింది. బట్టలు తీసుకొని పైకెక్కాను. నిన్న సాయంత్రం అయితే వర్షం పడిందండి. ఎట్నో బట్టలారేసే టయానికి ఎండైతే వచ్చింది. చిన్న చిన్న వర్షం పడితే ఇంట్లోనే వేసుకుంటాను. మెస్‌లో తీగలున్నాయండి. ఎట్లైనా డాబా మీద ఎండిన బట్టలు చాలా బావుంటాయి.